హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈ రోజు అరవింద్ హస్బెండ్ 54th పార్ట్. నిజంగానే ఎక్కడ తన నిజం బయటపడుతుందేమో అని ఆ ఇంటి నుండి, అరవింద్ జీవితం నుండి ఎక్కడ బయటకు వెళ్లాల్సి వస్తుందో అని నోరు విప్పింది భారతి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేం మీ కొడుకు వెంట పడలేదు. మీ కొడుకే నా వెంట పడ్డాడు. ప్రేమించాను అన్నాడు. అసలు నిజానికి ఈయనకు పెళ్ళైందని కానీ ఇంత ఆస్తి ఉందని కానీ నాకేం తెలియదు. కేవలం నేను ఆయన మనసు చూసి మాత్రమే ఇష్టపడ్డాను. తన వెనుకున్న ఆస్తి చూసి ఇష్టపడలేదు. నేను ఇప్పటికీ చెప్తాను, నాకు ఈ ఆస్తితో అవసరం లేదు. కేవలం నాకు మా ఆయన మాత్రమే కావాలి. ఆయన నాతో పాటు ఉంటే చాలు, నాకు ఎటువంటి ఆస్తి అక్కర్లేదు అంది భారతి తెలివిగా అరవింద్ గ్రిప్ లో పెట్టుకుంటూనే. చూసారా నాన్న, మీరు నన్ను ఇంట్లోంచి గెంటేస్తానన్నా కూడా తన ఆస్తి వద్దు నేనే కావాలి అంటుంది. అది తనకు నా మీద ఉన్న నిజమైన ప్రేమ. ఊరుకోండి, నా కోసం మీరు మీ నాన్నగారిని ఎదిరించడం నాకు నచ్చలేదు. ఆయనకు మన ప్రేమ నచ్చలేదు. కానీ ఆయన మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించినా సరే మనం ఏదో ఒక కష్టం చేసైనా బ్రతుకుదాం, కానీ నేను మిమ్మల్ని వదిలి మాత్రం ఉండలేను. మిమ్మల్ని వదిలి ఉండలేను నేను. అంతకన్నా నన్ను నేను చంపుకోవడం నయం అని ముసలి కన్నీరు కార్చింది భారతి. ఆపుతారా మీ ఇద్దరు డ్రామాలు అని గట్టిగా అరిచాడు భూపతి. మర్యాదగా చెప్తున్నాను అరవింద్, ముందు ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేస్తావా, లేదంటే నువ్వు కూడా తనతో పాటు బయటకు వెళ్తావా అని అడిగాడు భూపతి కోపంగా. కథ మొత్తానికి రివర్స్ వచ్చేలా ఉందని ఇక తన నట విశ్వరూపాన్ని బయట పెట్టడానికి సిద్ధమైపోయింది భారతి. ఎక్కడికండి బయటకు వెళ్ళేది? నేను ఎక్కడికి వెళ్ళను. ఇది మా ఆయన ఇల్లు. కాదని నన్ను ఎక్కడికైనా పంపించాలని చూశారంటే మాత్రం నేను మిమ్మల్ని ఊరికే వదిలేస్తానని అనుకోవద్దు. నేను మీడియాని పిలుస్తాను, పోలీసులకు చెప్తాను, మీ గురించి అంతా బయట పెడతాను. మర్చిపోతున్నారు ఏమో, నా కడుపులో మీ వంశ వారసుడు ఉన్నాడు అని తను చేయబోయేదంతా ముందుగానే వార్నింగ్ రూపంలో బయట పెట్టింది భారతి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా అమ్మ ఏడుస్తుండడంతో తాత చాకులోంచి దిగిపోయి అరుణ దగ్గరికి వెళ్లి కూర్చుని తన చిన్ని చిన్ని చేతులతో ఆవిడ కన్నీళ్లు తొడవడం మొదలు పెట్టాడు. భారతి మాటలకు భూపతి ఏ మాట్లాడలేకపోయారు. తను చెప్పింది అంత నిజమే. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తన కొడుకే కారణం అయితే పరువు పోతుంది అన్న ఉద్దేశంతో ఇక ఈ విషయాన్ని నెమ్మదిగా సద్దుమణిగించేంత వరకు తనని ఇంట్లోనే ఉంచుకోవాలి అనుకున్నారు. అలా కోటలో పాగా వేసిన భారతి ఇక తన విశ్వరూపాన్ని బయట పెట్టడం మొదలుపెట్టింది. భూపతి గారు ఇంట్లో ఉన్నంత వరకు కుక్కిన పేనులా ఉండే భారతి భూపతి గారు ఆఫీస్ కి వెళ్ళగానే గంగిగోడు లాంటి అరుణ మీదికి తన సింహం పంజాను విసిరింది. సూటిపోటి మాటలతో వేధించే భారతి ఓసారి చెయ్యి చేసుకునేంత వరకు కూడా వెళ్లిపోయింది. కానీ అరుణ మాత్రం ఈసారి ఊరుకోలేదు. వెంటనే ఈ విషయాన్ని భర్త అరవింద్ కి చెప్పాలి అనుకుంది. తను వెళ్లి భారతి గురించి అరవింద్ తో చెప్పింది కూడా. నేను నీకు ఏం తక్కువ చేశాను, ఎందుకు నా వేరే దాని వెంట పడ్డారు అని నిలదీసింది. చివరికి బతిమిలాడింది. కానీ అరవింద్ మాత్రం, అరుణ, నాకు నీతో కలిసి ఉండాలని లేదు. నేను కోరుకునే ప్రేమ నువ్వు కాదు అరుణ. టీనేజ్ వయసులో ఏదో తెలియక ఏర్పడిన వ్యామోహాన్ని ప్రేమ అనుకో. నేను నీ వెంట పడడం, ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ఒక బాబుని కూడా కనుక ఇదంతా తెలియకుండానే జరిగిపోయింది. కావాలంటే చెప్పు, భరణం కింద ఎంత కావాలన్నా ఇచ్చేస్తాను. కానీ నేను నీతో ఎప్పటికీ జీవితాన్ని పంచుకోలేను అని తేల్చి చెప్పేశాడు అరవింద్. ఆ మాట విన్న అరుణకి ఆవేశం పొందుకొచ్చి కోపంగా, డబ్బు పాడేస్తే వదిలేయడానికి నేనేమి దానిలా ఉంపుడుగా తిని అనుకుంటున్నావా? నేను నీ చేత సగౌరవంగా తాళి కట్టించుకున్న భార్యని అంది అరుణ ఆవేశంగా. ఆ మాటకి అరవింద్ గట్టిగా నవ్వుతూ, హహహ, సగౌరవంగా తాళి అని వెటకారంగా మాట్లాడదు. ఇంట్లో వాళ్ళ కళ్ళు గప్పి అర్ధరాత్రి నాతో లేచిపోయి వచ్చిన నువ్వు సగౌరవం అని మర్యాద గురించి మాట్లాడుతున్నావా? దొంగచాటుగా నాతో తాళి కట్టించుకునే నువ్వు భార్యగా ఇప్పుడు మాట్లాడుతున్నావా అని తన క్యారెక్టర్ ని చీప్ గా మాట్లాడాడు అరవింద్. అరవింద్ మాటలకి తనకి తానే చెప్పుతో కొట్టినట్టు అనిపించింది అరుణకి. ఆమె కంట్లోంచి కన్నీళ్లు జలజల రాలిపోయాయి. తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. కన్న వాళ్ళని కాదని చేసిన తప్పుకి
తనకి శిక్ష పడింది అనుకుంది. తన జీవితం అంటేనే విరక్తి వచ్చేసింది. అరవింద్ మాటలకి అక్కడే చచ్చిపోవాలి అనిపించింది. కానీ సడన్ గా తనకి ఆరవ్ గుర్తుకు వచ్చాడు. వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. నేను చావడానికి వీల్లేదు. నా కొడుకు కోసమైనా నేను బ్రతకాలి, బ్రతికి తీరాలి అనుకుంది అరుణ. అలా రోజులు గడిచిపోతున్నాయి. రోజు రోజుకి భారతి ప్రవర్తన మితిమీరిపోతుంది. అరుణ పరిస్థితి కుచించుకుపోతుంది ఆ ఇంట్లో. కేవలం మామగారి ఆదరణ తప్ప భర్తతో అసలు మాటలే కరువయ్యాయి ఆమెకి. చివరికి అరవింద్ విడాకుల వరకు వచ్చేశాడు. విడాకుల మీద తనని సంతకం చేయమని ఒత్తిడి కూడా తెచ్చాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తన విడాకుల పేపర్ల మీద సంతకం చేయదని, ఈ ఇంటికి కోడలు ఎప్పటికైనా అరుణానే అని, ఈ ఇంటి వారసుడు ఎప్పటికైనా ఆరవ్ మాత్రమే అని తేల్చి చెప్పాడు భూపతి. అది మింగుడు పడని భారతి తన పన్నాగాలు మరింత వేగవంతం చేసింది. ఆడపిల్లకి ఏ కష్టం వచ్చినా మొదటగా గుర్తొచ్చేది కన్న తల్లిదండ్రులే కదా. తను చేసిన తప్పు తెలుసుకుంది. వెంటనే కన్న వాళ్ళకి ఫోన్ చేసింది అరుణ. అటు నుండి ఫోన్ లిఫ్ట్ చేసిన రాఘవయ్య హలో అనగానే తండ్రి గొంతు విన్న అరుణకి ఇక దుఃఖం ఆగలేదు. నాన్న అంటూ బోరున ఏడ్చేసింది ఫోన్లోనే. కూతురు ఏడుపుకి అతని మనసు కరుగుతున్నా కూడా పరువు అడ్డం రావడంతో ఎందుకు ఫోన్ చేశావు అని అడిగాడు చాలా కఠినంగా. నాన్న, ఒక్కసారి మిమ్మల్ని చూడాలంటే నాన్న, నేను ఇక్కడ ఉండలేను నాన్న, మీ దగ్గరికి వచ్చేస్తాను. నేను తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించండి అని దీనంగా బతిమాలింది అరుణ. అరుణ కన్నీటి బాధకి రాఘవయ్య మనసు కరుగుతున్నా కూడా అరుణ వెళ్లిపోయిన తర్వాత తనకి సమాజం నుంచి ఎదురైన సూటిపోటి మాటలు, అవమానాలు అన్ని కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే, జరిగినట్టుగా అనిపిస్తుంటే గుండెని రాయి చేసుకున్న రాఘవయ్య, కావాలని వెళ్ళిపోయావుగా వాడితో, కష్టాలైనా కన్నీరైనా ఇక నువ్వే భరించు, ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, నీకు నాన్న లేడు, కుటుంబం లేదు, నాకు కూతురు ఎప్పుడో చచ్చిపోయింది అని కటువుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రాఘవయ్య. పక్కనే ఉన్న అనసూయమ్మ గారు చెప్తూనే ఉన్నారు. అదలా ఏడుస్తూ ఫోన్ చేసిందంటే నాకెందుకో భయంగా ఉందండి, ఒక్కసారి దాన్ని మన ఇంటికి తీసుకొచ్చుకుందామండి అని ఏడుస్తూ చెప్తున్న అనసూయమ్మ గారిని తిట్టి నోరు మూయించేశాడు రాఘవయ్య. తండ్రి మాటలకు ఇంకా బాధ ఎక్కువైపోయింది అరుణకి. కొడుకుని పొడిలోనే పెట్టుకుని ఇంకా వెక్కి వెక్కి ఏడ్చేసింది అరుణ. 4 ఏళ్ల పసిప్రాయం ఆరవది. ఏదో జరుగుతుంది, తల్లి ఎందుకో ఏడుస్తుంది అని తెలుస్తున్నా కానీ అది ఎందుకు అనేది మాత్రం క్లియర్ గా అర్థం కాలేదు. తను ఒడిలో ఉండగానే తాతయ్య వాళ్ళకి ఫోన్ చేయడం, మాట్లాడడం, వాళ్ళు తనని తిట్టడం అన్ని వింటూనే ఉన్నాడు. కానీ ఎందుకనేది మాత్రం తెలియలేదు ఆరవ్కి. తండ్రి తనను తిట్టినా కూడా తన తప్పు ఉంది కాబట్టే తిట్టాడు అనుకుంది అరుణ. మరోసారి అన్నయ్యకు ఫోన్ చేద్దాం అనుకుంది, చేసింది కూడా. కానీ అదే టైంలో ప్రసాద్ అమెరికా వెళ్లే పనిలో బిజీగా ఉన్నాడు. అక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలో కూడా ఉన్నాడు. దాంతో చెల్లిని కాల్ని పట్టించుకోలేదు. పైగా అరవింద్ మీద ముందు నుంచి ఉన్న కోపంతో ఇంకో కారణం కూడా. ఇక అరుణకి అర్థమైపోయింది, తన కన్న వాళ్ళ నుంచి ఆదరణ అనేది ఎప్పటికీ దొరకదని. వాళ్ళ దృష్టిలో తాను బ్రతికున్నా చచ్చినట్టే లెక్క అని. ఇక కష్టాలైనా కన్నీరైనా తాను ఒంటరిగా భరించాల్సిందే ఆరవ్ కోసం అని నిర్ణయం తీసుకుంది అరుణ. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే భారతి డెలివరీ అవడం, అమన్ కూడా పుట్టడం జరిగిపోయింది. భారతి ముందుగానే తెలివిగా ఆలోచించి, నాకంటూ ఏమీ అవసరం లేదు, కానీ నా కొడుక్కి మాత్రం మీ ఆస్తిలో వాటా కావాల్సిందేనండి. నన్ను ఇప్పటి వరకు మీ నాన్నగారు అసలు కోడలుగా కూడా ఒప్పుకోలేదు. అలాంటిది ఏ రోజైనా సరే నన్ను ఇంట్లోంచి తరిమేయరని నమ్మకం ఏంటి? కాబట్టి నా కొడుకు పేరు మీద మీరు ఆస్తి రాసి తీయాల్సిందే అని చెప్పింది భారతి. దాంతో అరవింద్ తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ అమన్ భారతి పేర్ల మీద పెట్టేశాడు. ఒక్కసారి ఆస్తి ఆమె పేరు మీదకి రాగానే ఇక భారతి తన విశ్వరూపాన్ని బయట పెట్టేసింది. భూపతి గారు క్యాంపుకు వెళ్ళినా, వేరే బ్రాంచ్ విజిటింగ్ కి వెళ్ళినా కూడా అరుణకు మాత్రం ఆ రోజు నరకం చూపించేది. అరుణకి ఆరవ్కి కనీసం తినడానికి తిండి కూడా పెట్టేది కాదు భారతి. పాపం తను ఎక్కడికి వెళ్ళలేక కనీసం తన కాళ్ళ మీద తాను నిలబడడానికి కూడా సరైన చదువు లేకపోవడంతో ఆ ఇంట్లో తన పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది.